ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. భార్యాభర్తల మధ్య బంధం అనేది కర్మ ఫలితమేనా? అంటే మన జీవితంలో మనకొచ్చే భాగస్వామి ముందే నిర్ణయింపబడతాడా? అలాగే వాళ్ళ జీవితంలో వచ్చే కష్టసుఖాలు ఇవన్నీ పూర్వజన్మల్లో చేసుకున్న కర్మలేనా? వీటి గురించి వివరిస్తారా? అంటే భార్యాభర్తలు అవ్వడానికి గల కారణం ఏందంటే, మనకి అంటే ఆ పైన రాసిపెట్టిందని అంటారు. అంతే. అయితే ఇక్కడ పిల్లలంటే నలుగురున్నారంటే, ముగ్గురున్నారంటే, అది 12 మంది ఉన్నారని చెప్పుకోవడానికైతే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్కొక్కళ్ళకి అదృష్టం ఏంటి తెలుసా అండి? నలుగురు భార్యలు, నలుగురు భర్తలు. మరి ఇది కూడా ఎట్లా తీసుకోవడం నాకు అర్థం అవును. కావట్లేదు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మరి అయి కూడా స్వర్గంలో నిర్ణయిస్తారు గదా! మీకు నలుగురు ఉండాలి అని. హ్మ్. ఇప్పుడు మనకు ఒకప్పుడైతే చెప్పుకునేవారు 12 మంది 108 మంది భార్యలు ఉన్నటువంటి యుగ పురుషులు కూడా ఉన్నారు మన భారతదేశంలో. అంటే ఇవన్నీ కూడా పైన రాస్తారన్నమాట. ఒక పేజీ సరిపోక టావులు తీసుకొని A45 సైజులో రాస్తూ ఉంటారు. ఇక్కడిక ఎప్పుడైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే 80 సంవత్సరాల ఆయుష్షని ఇస్తాడు. అంటే మామూలుగా దేవుడిచ్చింది 120 సంవత్సరాలు. ఈ రోజులైతే దాంట్లో 30% కూడా ఉండట్లేదు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక మనిషి వ్యక్తి జీవితంలో ఒక 70 సంవత్సరాలు ఆయుష్ అని ఇస్తాడు. ఓకేనా? ఈ ఆయుష్ కాస్త 70 సంవత్సరాలు ఉంది అని మీకు తెలిసిన తర్వాత హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ఏదైనా కోరికలను తీర్చుకుంటే ఇది వేరే విషయం. ఒక్కొక్కడు మూర్ఖులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నాకు 70 సంవత్సరాల ఆయుష్ ఉంది. నాకేం కాదని పోయి రోడ్డు మీద నిలబడతాడు. 7 నిమిషాల్లోనే ఆ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఉంటదా అండి? ఉండదు కదా! ఎప్పుడైనా సరే మానవ జీవితం లేకపోతే ఒక భార్య రావటం, భర్త రావడం అనేది మనం చేసుకున్నటువంటి అదృష్టం ఒకటి. రెండోది మనం ఏదో బ్రహ్మ రాస్తేనో, మనం ఏదో పైన దేవుడు రాస్తేనే మనకిక్కడ పలానా వ్యక్తితో పెళ్లి అయితది అనుకుంటారు కదా! అది కాదు. అది తప్పు. మొత్తం టోటల్ రాంగ్ అది. ఆ సిస్టమే లేదక్కడ. బ్రహ్మరాత అంటారు. ఏముండదక్కడ. పైన రాసి పెట్టుండడం. అట్లా లేదు. స్వర్గం. ఎందుకంటే మన జీవితము, మన ఒక చరిత్ర, మన యొక్క కర్మలు స్వచ్ఛందంగా నీకు చదువొచ్చినా రాకపోయినా ఆత్మ అయిన తర్వాత ఖచ్చితంగా నీకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆత్మకు లాంగ్వేజ్ ఉంటుంది. క్విక్ 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 అనే లాంగ్వేజ్ ఉంటుంది ఒకటి. ఆ లాంగ్వేజ్‌తో మనమే లిఖించుకొని అక్కడ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, యమదేవ భగవాన్ దగ్గర నుంచి 2 స్టాంపులు ఉంటాయి. యమ భగవానుడికి రెడ్ స్టాంపు, భగవంతుడు బ్రహ్మదేవుడికి ఏసేది గ్రీన్, యెల్లో కలర్ స్టాంప్ ఏస్తారు. 2 స్టాంప్స్ ఏసేసి గ్రీన్ కలర్ స్టాంపులో చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు మనల్ని ఎగిరి తంతాడు. L4, L5 దగ్గర ఎగిరి తంతే తల్లి గర్భంలో పడతాం మనం మాయతో. మన కర్మలు ఈ జన్మలో ఎలా అయితే చేస్తామో మనం మరణం తర్వాత ఆత్మ పైకెళ్ళి చిట్టి చూసుకుంటుంది. చిత్రగుప్తుని మన ముందు పెట్టేస్తాడు. నా కళ్ళు లేవండి, కళ్ళు పెట్టుకుంటా అంటే అవ్వదు అక్కడ. మన ముందు పెట్టేగానే ఈ సంవత్సరంలో కాదు, ఈ జీవితంలో మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎన్ని చేసాం, ఎంతమంది నేర్పించాం, ఎంతమంది ఆడపిల్లలు నేర్పించాం, ఎంతమంది మీద యాసిడ్ పోసాం, ఎంతమందికి కొట్టాము, ఎంతమంది తిట్టాము, ఎంతమంది గర్భిణీ స్త్రీలు కల్పించావు, ఎన్ని పాములు చంపేసావు, ఎన్ని చీమలు చంపేసావు, ఎన్ని గుర్రాలను చంపేసావు. ఇలాగ మనకి ప్రతిదీ కర్మ. ఆ కర్మని అక్కడ చూపిస్తుంది అనమాట. లీస్ట్ ఉంటుంది. ఇవి ఇన్ని ఉన్నాయి. 100 చెప్పుల తర్వాత కర్ణుడికి ఎలా అయితే శిక్ష వేశారో అదే రకంగా చిత్రగుప్త దగ్గర ఈ చెప్పులను చూసి మనమే బ్రహ్మదేవుడి దగ్గర బతులాడుకుంటూ వెళ్ళేసి ఆ యమవాడి దగ్గర నాకు ఈ శిక్ష వేయండి 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 అనాలి. ఆయన వేయడు శిక్ష మనకి. శిక్ష వేస్తే మనం మళ్ళీ భూమి మీదకి వస్తాం కదా! అందుకని మన క్యూ లైన్‌లో పెడతారు. అందుకే మనం పెద్దలు మరణించిన తర్వాత తర్పణం అని మనం వదిలితే అదే ఆహారంగా ఆ యమధర్మరావు దగ్గర మనం క్యూలో నిలబడతాం అనమాట. దానికి ఓపిక ఉండాలి. ఆ ఓపిక లేకపోతే మనల్ని తిట్టుకుంటూ ఉండదు ఆత్మ. అబ్బా! ఈళ్ళున్నారు, ఇంతమంది సచ్చారు, లారీ జనం ఉన్నారు, నాకు చుట్టాలు పక్కన నన్ను పట్టించుకోరు, నన్ను కనీసం మరణించిన తర్వాత నాకు ఫుడ్ కూడా పెట్టట్లేదు అనుకుంటారు. ఆయన ఫుడ్ ఏందంటే ఒక చిటికెడు ఆవాలు, ఒక చిటికెడు నువ్వులు, నల్ల నువ్వులు. తర్పణం వదిలితే సంవత్సరానికి ఒకసారి అదే వాళ్ళ ఆహారం. ఆ ఆహారంతో మనం తినేటువంటి ముద్దలో పెద్దవాళ్ళ పేర్లు ఒక ముద్ద తలుచుకొని పక్కన పెడితే అది వాళ్ళ ఆహారం. అది సంవత్సరం పాటు మనం పెడితే గనక ఆ క్యూ లైన్‌లో ఓపికతో ఉంటారు. లేకపోతే మధ్యలోనే కింద పడిపోతూ ఉంటారు. అవే దెయ్యాలు, భూతాలు, ఆత్మలు, పిశాచులకి అయ్యేది అయ్యే. ఓకేనా? ఆ సంవత్సరం పాటు ఇంట్లో చేసుకున్న వారికి అక్కడ ఆ చిత్రగుప్తు దగ్గరికి అయిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గర నిలబడితే ఆయన అప్పుడు శిక్ష వేస్తాడు. బతిలాడుకుంటే మనం పోయి శిక్ష వేస్తాం. ఇక్కడలాగా పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతారు. శిక్షలు వాళ్ళు వేస్తారు కోర్టులో. అక్కడ అట్లా ఉండదు. మన శిక్షలు మనకు కావాలని చెప్పి అక్కడ నిలబడాలి. ఆ నిలబడ్డప్పుడు నువ్వు చేసిన కర్మల సారంగా, పాపాల సారంగా, పుణ్యకార్యాల సారంగా నీకొక శిక్షను నిర్ణయించి నువ్వే డిసైడ్ చేసుకొని ఒక పేపరు, పెన్ ఇచ్చేస్తే నువ్వు రాసుకుంటావు. భూమి మీదకి నేను మళ్ళీ పులిలా పుట్టాలి, నక్షత్రంలా పుట్టాలి, నేను ఎలికలా పుట్టాలి, పందిలా పుట్టాలి, నేను పోయిన జన్మలో పాపం చేశాను, నేను పందిని చంపాను, పందిలా పుడతాను, కోడిని చంపాను, కోడిలా పుడతాను అని చెప్పేసి మనం ఆ పుణ్యకర్మలకి మనం ఆ జన్మ ఎత్తుతాం.
ఆ జన్మెత్తిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం అనేది మన డిసైడ్ అయి ఉంటుంది ఇక. ఇది పాపకర్మాల యొక్క చిట్టి. ఇక పాపకర్మాల్లో భార్యాభర్తలు ఎక్కడ ఉన్నారు? బ్రహ్మదేవుడు ఎక్కడ రాస్తాడు? మన రాతని మనమే రాసుకుని వస్తాం. బ్రహ్మదేవుడి పేరు చెప్పుకుంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి కాని పని కానీ, మనకి చేతకాని పని కానీ ఎదుటోళ్ళని పెట్టడం అనేది మనకి అలవాటు. చదువుకుంటాం. చదువుకున్న తర్వాత మనం ఏం చేస్తామండి, ఎగ్జామ్స్లో పాస్ అయ్యామనుకో, నా స్వయం శక్తితో పాస్ అయ్యాను అంటాం. పాస్ అవ్వలేదు అనుకోండి, పక్కన నన్ను కదిలిచ్చాడండి అంటాం. ఆ ఎగ్జామ్ రాయనుకుంటాం, పక్కన నన్ను కదిలిచ్చాడని చెప్తుంటాం. లేదా పేపర్ చూపలేదు, వాళ్ళు సరిగా దిద్దలేదు అని చెప్పి నిందలన్నీ వాళ్ళ మీదకి వస్తాయి, నేను సరిగానే రాశానని చెప్పుకుంటాం. ఇక్కడ మనం ఒప్పుకోం మన తప్పులు. కాబట్టి అది మన యుగోతత్వం. కాబట్టి భార్యాభర్తల జీవితం అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచితనంతో ఉండి ఎదుటివారు ఎట్లా ఉన్నా సరే మనం ఏలుకునేదానికి భార్యాభర్తల బంధం. అది పై జన్మలు ఎందుకు రాస్తారండి? పూర్వజన్మలు ఎందుకు రాస్తారు? అది 7 తరాల పాటు ఉంటుందని రాస్తే నువ్వు చేసే దాని ప్రకారంగా ఉంటుంది. భార్యని ఏడిపిపోతే 7 తరాల పాటు ఆవిడే ఉంటుంది. భర్త నువ్వు హింసించకపోతే 7 తరాల పాటు ఆవిడే ఉంటుంది. ఈవిడ వద్దని చెప్పేసి తల్లిదండ్రులు ఈరోజు విడాకులు తీసుకోమ్మా, మా అబ్బాయి మా అమ్మాయి అని చెప్పి తలదూవేసి మళ్ళీ ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. కట్నాల కోసం ఒక కాల్చి చంపేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. శాడిజం చూపిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. వీళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు అవ్వాలా? మళ్ళీను అయిన పెళ్ళిళ్ళకే పుణ్యం లేదు కదా. కాబట్టి భార్యాభర్తల బంధం అనేది అది నమ్మకంతో ఏర్పడింది కానీ కర్మలతో కాదు. ఈ జన్మలో ఉంటే ఈ జన్మ వరకే, వచ్చే జన్మలో మళ్ళీ ఇలా అవుతుందని గ్యారంటీ లేదు. అసలు నువ్వు మనిషిగా పుడతావని గ్యారంటీ లేదు, నేను మనిషిగా పుడతానని గ్యారంటీ లేదు. అలాంటప్పుడు బాంధవ్యాలు అనేది ఈ జీవితంలో ఇక్కడే ఉండాలి తప్పితే వేరే జన్మలు కానీ వేరే జీవితాలు కానీ అనుకోవడం తప్పితే వేరేది లేదు. కాబట్టి అది కర్మ కాదు. మనం చేసుకునేటువంటి పుణ్యకర్మలు, పోయిన జన్మలో చేసుకుని మనం వేసుకున్న శిక్షలు, ఆ వాటి వల్లనే బంధాలు ఏర్పడతాయి. నీకు పోయిన జన్మలో ఎవరికైనా 10 మందికి అన్నం పెడితే మంచి తల్లి ఏర్పడుతుంది. ఎవరికైనా 10 మంది సహాయం చేస్తే మంచి తండ్రి ఏర్పడతారు. ఎవరికైనా ఆదరణ చేర్చుకొని వారికి ఏదైనా మంచి ఆదరణ ఇస్తే మంచి భార్య ఏర్పడుతుంది. ఎవరికైనా మనము 10 మందికే కాదు, దేశానికి కాదు, మన ఇంట్లో వాళ్ళు బాధ్యతగా బంధంగా చూసుకుంటే మంచి కొడుకులు కూతుళ్ళు ఏర్పడతారు. అదే కనుక తప్పితే కనుక వేరే కర్మలైతే కానే కాదు. ఇవి కర్మలని మనము వాటిని ఆలోచించుకొని మనం వాటికి చెప్పుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం. మన తప్పులన్నీ ఎదుటి వాళ్ళ మీద వేసి బతుకుతూ ఉన్నాం. మనం చేసేవన్నీ కూడా ఎదుటి వాళ్ళ మీద వేస్తాం. వాడు అలా చేశాడు కాబట్టి నేను కొట్టానని. అంతే కదండి. మనం బండి మీద వెళ్తూ ఉంటాము, ఎవడో వచ్చి గుద్దుతాడు. గుద్దగానే మనం ఏం చేస్తాము? వాడిని కొడతామా? ఇక్కడ ఏమవుతుంది? కర్మ ఎక్కడుంది? ఇక్కడ వాడు మనం గుద్దడంలో కర్మ, మనం వాడిని కొట్టడంలో కర్మ. ఇది మరి లెక్క ఎక్కడికి వెళ్తుంది? ఇవన్నీ కూడా మనం చేసుకునేటువంటి వాటి మీద ఉంటుంది తప్పితే వేరే ఏది కాదు. మనకి మాయ అనేది ఒకటి ఉంటుంది. మనం పుట్టగానే దాన్ని కట్ చేసి పడేస్తారు. ఆ మాయకు ముందు మన పూర్వజన్మ తెలుస్తూ ఉంటుంది. మాయ కట్ చేశారంటే మనకి పూర్వజన్మ తెలియదు. కాబట్టి మనం అక్కడ ఏం ప్రమాణాలు చేసుకున్నాము అనేది తెలియకపోవడం వలన మనం చేసేదే కరెక్ట్ అని ముందుకు వెళ్తూ ఉంటాం. అదే కర్మలో ఉండదు తప్పితే భార్య డిసైడ్ అవ్వాలి, భర్త డిసైడ్ అవ్వాలి, పూర్వజన్మలో రాసి ఉండాలి. లేకపోతే నాకు సుకృతం లేదు, నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది, నేను దేవదాస్ అయిపోయినా, నేను కాళిదాస్ అయిపోయినా, ఆ అబ్బాయి లేకపోతే నేను బతకలేకపోతున్నా, ఈ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే మనం డిసైడ్ చేసుకుని మన ఆత్మసాక్షిగా మన మనసు మన మైండ్ కేంద్రీకృతం చేసుకునేటువంటి విషయాలు తప్పితే ఇది పూర్వజన్మ సుకృతం కానే కాదు. ఈ జన్మలో భార్య ఉన్నారు, ఈ జన్మలో భర్త ఉన్నారంటే ఈ జన్మలో సరిగా చూసుకుంటే ఈ జన్మ మాత్రమే ఉంటుంది. క్లియరా? భార్యాభర్తల బంధం అనేది నమ్మకంతోనూ అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది, కర్మ ఫలితం కాదు అని వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.